హలో ఫ్రెండ్స్, మీకు హెయిర్ ఫాల్ అవుతున్నదా? సో హెయిర్ గ్రోత్ అవ్వటం లేదా? సో డోంట్ వరీ అండి, నేను ఒక మంచి ప్యాక్ చెప్తాను చూడండి. సో హిమాలయాస్ వాళ్ళది కూడా హెన్నా పౌడర్ ఉంది, నూపూర్ వాళ్ళది కూడా ఉందండి. మనకి కావాల్సింది 2 స్పూన్స్ కావాలి. ఏదైనా మీ దగ్గర వేరే ఉన్నా మీరు యూజ్ చేసుకోవచ్చును. 2 స్పూన్స్ హెన్నా పౌడర్ కావాలి, 1 స్పూన్ ఆమ్లా పౌడర్ కావాలి, 1 స్పూన్ మందార ఫ్లవర్ పౌడర్ కావాలి, 1 స్పూన్ మందార లీఫ్ పౌడర్ కావాలి, 1 స్పూన్ భృంగరాజ్ పౌడర్, 1 స్పూన్ నీమ్ పౌడర్ అండ్ 1 స్పూన్ షికాకాయి పౌడర్. ఇవన్నిటికీ కూడా మీరు మిక్స్ చేసేసుకొని మీరు ఒక డబ్బాలోని ఈ విధంగా స్టోర్ చేసుకొని ఉంచుకోండి. సో రండి, ఇవన్నీ ఎలా కలపాలో నేను చెప్తాను. దీనివల్ల మీకు హెయిర్ గ్రోత్ మాత్రం చాలా బాగుంటుందండి. వితిన్ 3 మంత్స్లోనే మీకు దీని తాలూకా రిజల్ట్ మీకు తెలుస్తుంది. సో ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను, ఎలా మిక్స్ చేసి ఎలా కలపాలో అన్నది కూడా నేను చెప్తాను. అయితే ఒక్క మాట అండి, నీమ్ పౌడర్ ఎవరి దగ్గరైనా లేకపోతే కనుక మీ చుట్టుపక్కల మీకు దొరకటం లేదనుకోండి, దీన్ని స్కిప్ చేయొచ్చును. నీమ్ ఆకులున్న దాన్ని మీరు గ్రైండ్ చేసి దాని ఒక రసాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. నీమ్ చెట్టు కూడా లేదనుకోండి మీ చుట్టుపక్కల, వదిలేయండి, స్కిప్ చేయొచ్చును. మిగతావి ఏవి కూడా స్కిప్ చేయడానికి వీలు లేదు. ఓకేనండి. సో రండి, ఎలా కలపాలో నేను చెప్తాను. సో మనం ఇప్పుడు హెన్నా పౌడర్ ఇలా తీసుకున్నామండి, అన్నీ 1 స్పూన్ నా హెయిర్ ప్రకారంగా, నా హెయిర్ క్వాంటిటీ ప్రకారంగా నేను తీసుకున్నానండి. సో ఇది మనం ఇలా రెడీ చేసుకుంటాం కదా, అన్ని పౌడర్స్ మీకు చెప్పాను కదా నేను, అలా అన్ని స్పూన్స్ కలుపుకున్న తర్వాత నేను వచ్చి లిప్టన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అది వాడతానండి నేను హెన్నా కోసము. సో ఇలాగా వేడి చేస్తానండి. ఇది వచ్చి డికాషన్ దిగుతుందండి. ఈ డికాషన్ తోటి కలుపుకుంటే మాత్రం హెయిర్ చాలా మంచి క్వాలిటీ ఉంటుందండి. సో నేను వచ్చి ఇది నెలకి అంటే 1 మంత్కి ఒక 2 టైమ్స్ అయితే గ్యారంటీ రాస్తానండి. ఇది అంటే ఈ మధ్యన అది 3-4 మంత్స్ నుంచి రాస్తాను, హెయిర్ ఫాల్ నాకు అవ్వడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి. సో ఇలాగా నేను డికాషన్ వచ్చి తీసుకుంటానండి. ఇవి టీ బ్యాగ్స్ అండి, చూస్తున్నారు కదా, లిప్టన్ టీ బ్యాగ్స్ అండి. ఇది తీసిన తర్వాత అప్పుడు మనము ఇందులోని కలుపుకోవాలి. సో ఇదిగోటండి, ఇది మరుగుతున్నది, ఇంకొంచెం సేపు మరగనిద్దాము. అయిపోయిన తర్వాత అప్పుడు మనం కలుపుకుందాము. మరుగుతున్నదండి ఇది. ఫ్రెండ్స్, ఇప్పుడు మెహందీ ఇలా కలపాలండి. ఇందులోని డికాషన్ తీసాం కదా, ఇలా కలుపుకోండి. కొంచెం మరీ పల్చగా కలిపేసుకోకండి, మరీ గట్టిగా కలుపుకోకండి. ఇలా కలుపుకోండి. చూసుకోండి, ఆ కన్సిస్టెన్సీ మీ హెయిర్ మించి జారిపోకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చెప్పాను కదండి, బాదాం ఆయిల్ వచ్చి కొంచెం తీసుకోండి. మీకు ఎంత అంటే ఒక 1/2 స్పూన్ తీసుకోండి చాలు. బాదాం ఆయిల్ వల్ల మన హెయిర్ చాలా చక్కగా మాయిశ్చరైజర్గా ఉంటుంది, డ్రై అయిపోదండి. చాలామంది అంటారు కదా, హెన్నా రాసుకుంటే హెయిర్ డ్రై అయిపోతుంది, ఎక్కువ రాసుకుంటే స్ప్లిటన్స్ వచ్చిస్తాయి. సో మనం కలుపుకునే విధానంగా కలుపుకుంటే స్ప్లిటన్స్ రావు, డ్రై కూడా అయిపోవండి. సో బాదాం ఆయిల్ వేసామండి. ఇది వచ్చి క్యాస్టర్ ఆయిల్ అండి, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. ఒక 1/2 స్పూన్ వేసుకోండి. దీనివల్ల మీకు హెయిర్ గ్రోత్ చాలా బాగా ఉంటుంది. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ కలిపాము. ఇప్పుడు ఎలా రాయాలో నేను చూపిస్తానండి. సో ఇలా కలుపుకున్నారు కదా, ఇంకేమి దీనికి మనం 1 అవర్ ఉంచాలి, 2 అవర్స్ ఉంచాలి, ఏం అవసరం లేదండి. సో ఇలా కలిపేసి ఇంకా హెయిర్కి రాసేసుకోండి. రండి చూపిస్తాను ఎలా రాయాలో. ఈ విధంగా హెయిర్ ఆయిలింగ్ చేసింది మా పాప. సో ఆయిల్ చేస్తే కనుక రెడ్గా రాదు, ఆయిల్ లేకుండా రాస్తే రెడ్గా వస్తుంది హెయిర్. ఎవరికైనా వైట్ హెయిర్ వస్తే మాత్రం వాళ్ళు ఆయిల్ రాయకండి. సో ఈ విధంగా 2 పాయలుగా తీసుకోండి. తీసుకొని హెన్నా తీసుకొని మనము ఇలా పాయలు అండి ఇలా చక్కగా రాయాలండి. ఇలా పాయలు అంటే ఇప్పుడు అందరికీ కూడాను ప్రొఫెషనల్స్ లాగా బ్యూటీ పార్లర్లో రాసినట్టుగా రాదు కదా, అందుకే ఇలా చెప్తున్నాను. యాక్చువల్గా అలా కూడా రాసుకోవచ్చు, మీరు ప్రొఫెషనల్గా రాసుకోవాలన్నా రాసుకోవచ్చును. మనకి కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క పాయిలో నేను చక్కగా హెన్నా పట్టడం అండి. మనకి చూసుకోండి, ఇలా జాగ్రత్తగా ఇలా చేసుకొని హెన్నా ఇలా చేతిలో తీసుకొని మీరు
ఇలా రాయండి. మెయిన్ స్కాల్ప్ కంతా పట్టాలండి. ఇలా 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 పాయిల్లాగా తీసుకొని చక్కగా ఇలా రాయండి. మొత్తం హెయిర్ ఇలాగే రాసుకోవాలండి. మీరు ఎంత బాగా లోపల వరకు మీకు పడితే అంత బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. ప్రొఫెషనల్స్లా కూడా మనం రాసుకోవచ్చునండి. అది కూడా మీకు ఒక రోజు చూపిస్తానండి నెక్స్ట్ ఎపిసోడ్లోని అది ఎలా రాయాలి అన్నది. సో ఇంట్లోనే కదా ఇలా కానీ పాయలంటే రాసుకోవాలండి. ప్రతి పాయికి పట్టాలండి. స్కాల్ప్ అంతా పట్టాలండి చక్కగాను. చూడండి, ఇటు చూపించమ్మా. ఇలాగా ఇలా ఇలా చక్కగా చూశారు కదండి అలాగ పడిందని. ఇలా ఉంటుంది. ఇలా అంతా రాసిన తర్వాత అండి చూడండి ఇలాగా చూపించున్నాను. ఇలా ఎందుకను దూరం పెట్టుకోవచ్చు. చూడండి ఇలా రాసుకోండి. ఇలాగా వస్తున్నదా వచ్చి ఇటు చూపించమ్మా పైన. చూడండి స్కాల్ప్ ఇలా తెల్ల ఉంచినాను. ఇలాగా చూడండి ఒక పక్క అంతా రాసేసానండి నేను. ఇలా చూపించినాను. ఇలా అంతా రాసి ఇలా సైడ్ పెట్టండి. ఇప్పుడు చూడండి బ్రష్తో కూడా రాసుకోవచ్చును. కానీ ఏంటంటే చేతులతో రాస్తే కరెక్ట్గా తగులుతుందండి. అంటే హెన్నా బ్రష్తో రాస్తే ఉట్టి హెయిర్కే తగులుతుంది. ఎప్పుడైనా మనం హెన్నా రాసినప్పుడు స్కాల్ప్కి కూడా అంటే మనం ప్రెషర్ పెడతాం కదా, దానివల్ల ఏంటంటే మనకి డాండ్రఫ్ ఇవన్నీ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి. ఎప్పుడైనా హ్యాండ్ మసాజ్ చాలా మంచిది. మనం చూస్తాం పెద్ద పెద్ద పార్లర్స్లో మిషన్స్తో ఇవి చేస్తారు, ఓకే. కానీ మనం హెన్నా పెట్టినప్పుడు మాత్రం చక్కగా చెయ్యతోటి రాస్తే చాలా హాయిగా ఉంటుందండి. ఇలా 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 మూలని రాయాలండి. సో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి, రీచెక్ ఇలా లోపల లేకపోతే చక్కగా ఇలా రాసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగా రాస్తున్నాము అని. ముద్దలు పట్టించడం కాదండి హెన్నా అంటే, మీకు స్కాల్ప్ మీద అంతా తగలాలండి. అప్పుడే ఇప్పుడు అయిపోయింది కదా చూడండి. మొత్తం ఇలాగనమాట మొత్తం మనం ఇలా రాసేసుకోవాలండి కింద వరకు. ఇలా మొత్తం హెయిర్ చాలా బాగా గ్రోత్ అవుతుందండి. ఎందుకంటే ఇందులో బాదాం ఆయిల్ ఉన్నది, క్యాస్టర్ ఆయిల్ ఉన్నది. మా పాపది జుట్టు చాలా ఇంతే ఉండేదండి జుట్టు. దూరం నుంచి చిన్న జుట్టు ఇంతే ఉండేదండి. నేను ఈ హెన్నా రాయడం వలన నాకు టైం ఉంటే నేను రాస్తాను, లేదంటే మా పాపకు టైం ఉంటే మా పాప రాసుకుని వారానికి 2 సార్లు రాస్తాయి. ప్రభా 2 సార్లు రాస్తుందండి వారానికి. దీనికి 1 ఇయర్లోని చూపించుతల్లి ఎంత హెయిర్ వచ్చిందండి. చూపించిన హెయిర్ మొత్తం చూపించు, ఇంత హెయిర్ పెరిగిందండి. ఇది చాలా మంచి ప్యాక్. మీరు రాసుకున్న తర్వాత మీకు తెలుస్తుందండి. ఇప్పుడు నేను ఏదో రాసి వెంటనే గ్రో అయిపోయినట్టుగా అలాంటివి చూపించలేం, కానీ మీరు రాసుకోండి. రాసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. ఏదైనా వెంటనే రిజల్ట్ వచ్చేవి కదా, మనం ఏదైనా కొద్ది రోజులు రాయాలండి, రాస్తేనే మనకి తెలుస్తుంది. అయిపోయాక చక్కగా హెన్నా అస్సలు దాంట్లో ఉంచకండి. మేమైతే ఇలాగే చేసుకుంటాం. చెప్పాను ఇలా రాసాం కదండి. ఇప్పుడు ఇలా చుట్టియండి. ఇలా చుట్టేసి తల్లి చుట్టేసుకొని వేసేసుకోమ్మా క్లిప్పు. చూడండి అలా చుట్టుకొని క్లిప్ పెట్టేసుకోవడమే. చూపించు క్లిప్ ఇందా. అలా క్లిప్ పెట్టేసుకొని ఒక 2 hours ఉంచుకోండి, సరిపోతుందండి. కొంచెం సైడ్ తిరిగినాను ఒకసారి. చూసారండి అలాగా మొత్తం అంటుకుందని. ఇలా చక్కగా నీట్గా ఇలా చేసుకొని ఒక 2 hours ఉంచిన తర్వాత స్నానం చేసేసుకోండి. షాంపూ చేయకండి, ఫస్ట్ డే అలా వదిలేయండి. సెకండ్ డే లేదంటే మార్నింగ్ స్నానం చేసుకొని సాయంత్రం మనం ఏం చేయాలి అంటే షాంపూ చేసుకోవచ్చు మైల్డ్గా. లేదు అంటే 12 hours గ్యాప్ ఇవ్వండి. ఇవాళ ఒక 2 hours ఉన్న తర్వాత వాష్ చేసేసుకున్న తర్వాత రేపు మార్నింగ్ షాంపూ చేసుకోవచ్చు. లేదు ఆఫీస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి అని అనుకుంటే జిడ్డుగా ఉంది, ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ బాదాం ఆయిల్ ఉంటుంది కదా, అలా అనిపిస్తే కనుక మీరు వెంటనే చేసుకోవచ్చు. మైల్డ్ షాంపూ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ.